శర్మ గారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉన్నాయంటారు? అమ్మ మనం గమనిస్తే కర్కాటక రాశి వారికి ఆధిపత్యం వహించినటువంటి వారు చంద్రుడు. హ్మ్. మనశ్శాంతినిచ్చేవాడు, మానసిక ప్రశాంతనిచ్చేవాడు. అదేవిధంగా మానసిక ప్రశాంతతో కూడినటువంటి ఒక జీవితాన్ని ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు పొందగలరు అని చెప్పచ్చు. హ్మ్. వీరి యొక్క ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజ్య పూజ అవమానాలు చూసుకుంటే వీరి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా చెప్పచ్చు. వీరికి ఈ సంవత్సరం ఖర్చుకు మించినటువంటి ఒక ఆదాయమే ఉంటుంది. మంచి ఎంతోనో చెడ్డ కూడా అనే విధంగా సమపాలనలో వీరికి ఆ మంచి చెడుల విషయాల్లో, గౌరవ మర్యాదల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తారు. ముఖ్యంగా మనం బాగా గమనిస్తే విద్యార్థుల విషయానికి వస్తే చక్కటి ప్రతిభ చూపిస్తారు. పక్కదారులు పట్టకుండా జాగ్రత్తగా వీరు వ్యవహారం చేస్తూ వస్తే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి వారందరూ విదేశీయానానికి ప్రయత్నించడంలో కూడా సఫలం కావచ్చు అని చెప్పచ్చు. అష్టమశని నడుస్తున్నటువంటి వాతావరణం ఉండడం వల్ల కాస్త విద్యలో ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా జాగ్రత్త పడుతూ రావాలని చెప్పచ్చు. విశేషంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి కానీ, గవర్నమెంట్ రంగాల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఎవరైతే కష్టపడకుండా సులభంగా మనం ఉద్యోగం చేద్దాం అనుకున్నటువంటి వారికి, న్యాయంగా పనిచేయకుండా ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కఠినమైనటువంటి ఒక చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి అదేవిధంగా బాగా కష్టపడి పై వారి యొక్క గుర్తింపు పొందడం వల్ల ప్రమోషన్స్ను కూడా పొందే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులు, అన్ని రంగాల వారు, ముఖ్యంగా ఇనుము, అదేవిధంగా సిమెంట్, ఆయిల్కి సంబంధించిన వారందరికీ కూడా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ఒక లాభాలు గడిస్తారు అని చెప్పచ్చమ్మా. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉంటారో ఆ వ్యాపారాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఒక వారి ద్వారా నమ్మక ద్రోహాలు పొందకుండా జాగ్రత్త పడాలి అని చెప్పచ్చు. విశేషంగా రాజకీయ రంగంలో ఉన్న వారు అష్టమశనిలో ఉన్నారు కాబట్టి గట్టి ప్రయత్నం చేయడము, అదేవిధంగా ఒకసారి కష్టపడితే కాదు 4 సార్లు వీరు 4 ఇంతలు కష్టపడితే వీరికి జయం కలిగే అవకాశం గట్టిగా ఉంటుంది. వీరికి కూడా జనాకర్షణతో పాటు మంచి బలము, అదేవిధంగా స్థిరమైనటువంటి ఒక రాజకీయ జీవితాన్ని పొందేటువంటి ఒక అవకాశం కూడా ఈ కర్కాటక రాశి వారు కనపడుతూ ఉందమ్మా. ఒక కోర్టు సమస్యల విషయానికి వచ్చినప్పుడు ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఒక కోర్టు వివాదాలన్నీ కూడా తెగే అవకాశం ఉంటుంది. ఏవైతే ధనానికి కానీ లేదా భూమికి సంబంధించినటువంటి ఒక విషయాల్లో రాణించలేనటువంటి ఒక కోర్టు తీర్పులన్నీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా వస్తాయని చెప్పచ్చు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఒక రైతుల విషయానికి వస్తే ఈ సంవత్సరం తక్కువ వర్షాలు ఉన్నప్పటికీ కూడా విశేషమైనటువంటి యొక్క ధాన్యాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తెలుపు రంగులో ఉన్న ధాన్యాలు, అదేవిధంగా నలుపు రంగుతో కూడిన ధాన్యాలని వీరు వేసుకోవడం వల్ల ఎరుపు రంగు పంటలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చినటువంటి పంటకి వీరు వెళ్ళడం వల్ల మంచి లాభాలు పొందుతారు అని చెప్పచ్చు. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు నరాలకు సంబంధించిన విషయాన్ని, సంబంధించిన విషయాల్ని, మనస్సుకు సంబంధించినటువంటి ఒక చంచలమత్వానికి సంబంధించిన విషయాల్లో వీరు అత్యంత శ్రద్ధ వహించాలి అని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రయాణాల విషయానికి వచ్చినప్పుడు వీరందరూ కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కానీ విశేషమైనటువంటి జాగ్రత్త తీసుకొని వెళ్ళడం వల్ల ప్రయాణాల్లో ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పచ్చు. ఈ రాశి వారికి మానసిక సమస్యల నుండి దూరం కావడానికి, మనోవేదల నుంచి బయటపడడానికి, చంద్రుడి యొక్క అనుగ్రహం లభించడానికి ఈశ్వరుడి యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది. అదేవిధంగా నరదృష్టి, నరఘోష అందరికీ, ద్వాదశ రాశులందరికీ వర్తిస్తుంది ఈ సంవత్సరము. అదేవిధంగా ఈ యొక్క రాశి వారి, కర్కాటక రాశి వారికి ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నరదృష్టికి, నరఘోషకి ఇబ్బంది పడకుండా చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ రాహు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఎంతగా చేస్తే అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలరు అని చెప్పవచ్చు. ఇది కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు తల్లి. మేషం నుండి మొదలు పెడితే మీనరాశి వరకు
ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం కుజుడు మరియు శని యొక్క ఫలితాలని ఎక్కువగా కనపడిస్తున్నటువంటి వాతావరణం కాబట్టి నరదృష్టి నరఘోష బాగా ఉన్నటువంటి పరిస్థితుంది కాబట్టి అత్యాశకు వెళ్ళడము, అదేవిధంగా ఊహకు మించి భ్రమల్లో మాయలో జీవించడం కాకుండా వీరు భూమిపైన ఉండి ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి ఒక వాతావరణాలు చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఒకటి. ఈ పంచాంగ శ్రవణంతో పాటు ఈ రాశి ఫలాలు, అదేవిధంగా ఈ జాతకాల యొక్క ఫలితాలు విని కేవలం మా పరిస్థితి ఇలానే ఉంటుంది, ఎంత కష్టపడ్డా సరే మా రాశి వారు ఇలానే ఉంటామనుకోకుండా దృఢ సంకల్పంతో లక్ష్యంని మనం గట్టిగా పట్టుకొని లక్ష్య సాధన కోసం గురి తప్పకుండా మనం చేసేటువంటి విశేషమైనటువంటి ఒక పోరాటము, అదేవిధంగా సాధన సాధ్యతే సర్వం అంటారు కాబట్టి మీరు చేసేటువంటి విశేషమైనటువంటి కృషి, మీ దృఢ సంకల్పం మిమ్మల్ని ఖచ్చితంగా విజయం వైపు నడిపిస్తుంది. కాబట్టి గ్రహాలు కేవలం మీ యొక్క జీవితంలో ఒక మార్గాన్ని చూపించడానికి మాత్రమే ఈ యొక్క రాశి ఫలితాలు తప్ప ఇవే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయని చెప్పి మీరు ఇంట్లో కూర్చుంటే ఏ పని జరగదు. కాబట్టి మీరు ఎంత కృషి చేసి ఎంతటి పాజిటివ్ మైండ్తో మీరు ముందుకు వెళ్తారో అటువంటి ఫలితాలే మీకు వస్తాయనే విషయాన్ని గ్రహించి ఈ యొక్క క్రోధినామ సంవత్సరాల్లో అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, మానసిక ప్రశాంతతతో, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా జీవించాలని కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు.